చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి, వీటి కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్నీ ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చినాయి పుట్టుబడి వచ్చింది తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతము అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ వస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు ఇవాళ బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇవాళ ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసారు, ఎవరి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తారు. ధన్యవాదాలు. బండి సంజయ్ గారు గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ అనేవి బాధ్యతారాహిత్యమైనవి. ఈరోజు అవార్డు ఇవ్వలేకపోయినవి కానీ ఆయన మీద నక్సల్వాది కాబట్టి అని, ఆయన ప్రజల్ని చంపిండని చెప్పే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ దివాలాకోరు రాజకీయాలకు అది తార్కాణం. ఈరోజు పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్గా కనపడ్డాడు. ఇది ఇలాంటి యొక్క భావదారిద్ర్యంతో బీజేపీ ఉన్నది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇట్లా ఎలగబెడుతున్నారు. మీరు చేసే ప్రకటనల వల్ల తెలంగాణ సమాజానికి కాదు, భారత సమాజానికి కూడా వచ్చేది ఏం లేదు. మీరు చేస్తున్న రాజకీయ ప్రకటనలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నాయి తప్పితే మరొకటి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడండి, పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టండి, పార్లమెంటు ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నప్పుడు మీకు నక్సల్వాదే కనపడ్డా, అంబేద్కరిస్ట్ కనపడలేదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమైన ఇద్దరు కేంద్ర మంత్రులతో వచ్చింది ఏం లేదు, ఏమిరా బాలరాజుని వల్ల అన్నట్టుగానే ఇలా ఉన్నదనేది మా యొక్క అభిప్రాయం. సమతామూర్తి విగ్రహం ఓపెనింగ్కి వచ్చినప్పుడు అక్కడ రామానుజం గారి పాట పాడుకుంటూ ఉన్న గద్దర్ గారు మీకు కనిపించలేదా? దళిత పల్లెలు రోధిస్తుంటే చుండూరు కారంచేడు సంఘటనలు జరిగినప్పుడు దోషి గొంగడి గట్టియాల దళితుల కొరకు పాడినప్పుడు మీకు గద్దర్ గారు కనిపించలేదా? లేదు, తెలంగాణ ఉద్యమంలో తను పాదయాత్ర చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం కొరకు తన రక్తాన్ని చిందించినప్పుడు మీకు తెలంగాణ ఉద్యమకారుడు కనిపించలేదా? గద్దర్ గారి మీద ఇలాంటి బాధ్యతారహితమైన ప్రకటన చేయడం అది బండి సంజయ్ గారి వ్యక్తిగతమా, బీజేపీ పార్టీ విధానమా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ విధానమా? లేదు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ యొక్క ప్రకటన ఇది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ కగార్లో మీరు కంగారు పడుతూ ఇలా గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ కు డెఫినెట్ గా మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారికంగా ఆయన యొక్క జయంతిని 31వ తారీఖు నాడు చేస్తున్నాం. ప్రభుత్వమే నేరుగా చేస్తున్నది. ప్రభుత్వం సరైన వ్యక్తులను ఇవ్వలేదు అని చెప్పి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఇవ్వలేదని చెప్పి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఇలా మీరు మరి చుక్కరామయ్య గారికి ఎందుకు ఇవ్వలేకపోయినారు, అందశ్రీ గారికి ఎందుకు ఇవ్వలేకపోయినారు,
ఇలా ఎంతో మంది మేధావుల నుంచి ఇక్కడి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు ఎందుకు మీరు పనిచేయలేకపోయినరు? అది చేయకపోగా ఇలాంటి ఏమంటారు వేస్ట్ కామెంట్స్ చేయడం వల్ల మీ పార్టీని చెత్తబుట్టలో వేస్తే భవిష్యత్తులో బీజేపీ భూస్థాపితమయ్యే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని చెప్పి నేను హెచ్చరిస్తాను.